తన రచనలతో సమాజ అభివృద్ధికి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి సాహితీవేత్త అన్న బహుసాటే అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అన్న బహుసాటే జయంతి సందర్భంగా ఆదిలాబాద్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అన్న బహుసాటే జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. అలాగే ఆయనకు భారతరత్న వచ్చే విధంగా కృషి చేస్తారని అన్నారు. అలాగే మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాహిత్య సామ్రాట్ డాక్టర్ అన్నాబాబు సాటే గారి 105వ జయంతి సందర్భంగా ఈ యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు, సంఘ నాయకులందరికీ అన్నాబాబు సాటే జయంతి శుభాకాంక్షలు. సాహిత్యం ద్వారా ఈ సమాజంలో గొప్ప మార్పు రావాలని, ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సమస్యలని ఆ రోజు గుర్తించి సాహిత్యం ద్వారా వాళ్ళని చైతన్యపరిచి ఈ దేశంలో అనేక మార్పులు రావడానికి కారణమైనటువంటి డాక్టర్ అన్నాబాబు సాటే గారి జయంతిని గ్రామ గ్రామాన అధికారికంగా జరపాల్సిన అవసరం ఉంది. చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలిసినప్పుడే ఆ యొక్క చరిత్రలో జరిగినటువంటి అనేక ఘట్టాల వల్ల మనుషులు ఏ రకంగా మెదలాలి, గతంలో అనుభవించినటువంటి కష్టాలేన్ని, పడ్డటువంటి ఇబ్బందులు ఏమనేది భావి తరాలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు నామదేవ్ గారు చెప్పినట్టు ఈ యొక్క అన్నాబాబు సాటే భవన్ పిట్టలవాడలో నిర్మించినటువంటి ఆ యొక్క భవన్ నిర్మాణ ఇప్పుడే పనులు పూర్తి అయిపోయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నదని, ఆ రోజు భూమి పూజ సందర్భంగా కూడా నేను ఒక మాట చెప్పడం జరిగింది. అనేకమైనటువంటి మంజూరులు ఇచ్చి పనులు ప్రారంభంగా ఉన్నటువంటి సమయంలో నేనున్నా మీకు అన్ని రకాలుగా అండగా, ఈ యొక్క పనులను ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సల్ కానిచ్చేది లేదు, దానికి సరిపడా డబ్బులు ఇచ్చే బాధ్యత, ఇప్పించే బాధ్యత నాది అని ప్రభుత్వం నుంచి చెప్పడం జరిగింది. మరి ఈరోజు కూడా అక్కడ అన్నాబాబు సాటే భవన్కు కంపౌండ్ వాల్ కావాలని అడగడం, రేపు ఎమ్మెల్యే నిధులు వచ్చిన తర్వాత దానికి సరిపడా కంపౌండ్ వాల్ నిధులు కూడా నేను మంజూరు చేసేటటువంటి ప్రయత్నం చేస్తానని, మరి అదేవిధంగా ఈ యొక్క మహానుభావుని యొక్క జయంతి కార్యక్రమం ప్రభుత్వ పరంగా జరగాలి. ఈ విషయం మీద తప్పకుండా రేపు వచ్చేటటువంటి శాసనసభ సమావేశాల్లో నేను మాంగ్ కులస్తులందరి తరఫున ఈ యొక్క నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా. మరి అదేవిధంగా అందరి ఆలోచన ఏదైతే ఉన్నదో ఆయనకు భారతరత్న రావాలని, అన్నాబాబు సాటే గారు భారతరత్న అవార్డు తీసుకోవడానికి అన్ని రకాలుగా అర్హులు. ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని నేను నా తరపున కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఉత్తరం రాసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈరోజు భౌతికంగా అన్నాబాబు సాటే గారు మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆలోచనలకు అనుగుణంగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమంతా కూడా మన జాతిని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాల తర్వాత కూడా మన జాతి పడుతున్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క అన్నాబాబు సాటే వారసులకు ఇప్పటికి కూడా ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి హక్కులు లేక వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు స్వయాన నా దృష్టికి వచ్చినటువంటి సందర్భంలో నేను శాసనసభలో కూడా ఈ విషయం మీద దాదాపు 2 గంటల పాటు చర్చ పెట్టినా. వాళ్ళు మైదాన ప్రాంతంలో నివసిస్తలేరు. ఏజెన్సీ ప్రాంతంలో నివసించినటువంటి మాంగ్ కులస్తులకు ఈరోజు వ్యవసాయం 80-85 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నా కూడా వాళ్ళకు భూమికి పట్టాలు లేవు, వాళ్ళు బతకడానికి బతుకు తెరువు లేదు. వాళ్ళకు అన్ని రకాలుగా సాయం చేయాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన. తప్పకుండా ఈ సమస్యల పట్ల రేపు రాబో రోజులలో కూడా శాసనసభ సమావేశాల్లో చర్చించే విధంగా ప్రయత్నం చేస్తా. ఐక్యతతో మనమంతా కూడా అన్నాబాబు సాటే గారి ఆలోచనలకు అనుగుణంగా మనమంతా కూడా కలిసి ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి పేరున అందరికీ అన్నాబాబు సాటే గారి 105వ జన్మదిన శుభాకాంక్షలు.